నిన్నటి వరకు పార్టీ వాయిస్ ఇప్పుడు భరించలేని నాయిస్. సీటు రాక సైలెంట్ గా ఉండలేక జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్ పవన్ పై పంచులు పేల్చారు. 6 నెలల్లో జనసేన గల్లంతవుతుందని శాపనార్థాలు పెట్టారు. మరోవైపు పోతిన వైసీపీ కోవర్ట్ అంటూ ఎదురుదాడికి దిగింది జనసేన. సుజనాతో బేరాలు నిజం కాదా అంటూ ఆరోపణలు చేసింది. జనసేనకు పోతిన మహేష్ గుడ్ బై. పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు. అన్ని ఆధారాలు బయట పెడతా అని కామెంట్. పోతినపై జనసేన నేతల ఎదురుదాడి. జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక నేతగా కొనసాగిన పోతిన మహేష్ విజయవాడ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేయాలని ఆశించారు. అయితే కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి విజయవాడ వెస్ట్ కేటాయించారు. దీంతో సీటు కోసం చిన్నపాటి యుద్ధమే చేశారు ఆయన. అనుచరులతో కలిసి రోడ్డెక్కారు, సిలువ మోశారు. సీటు కోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ అధిష్టానం మాత్రం పోతిన మొర ఆలకించలేదు. దీంతో జనసేనకు రాజీనామా చేస్తూ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు పోతిన మహేష్. నమ్మిన పార్టీ వంచింది, ఆస్తులు అమ్ముకుని కష్టపడితే అవమానాలకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు పోతిన మహేష్. జెండాలు మోయడానికే తాము ఉన్నామా, పార్టీకి విధేయుడిగా ఉంటే నమ్మక ద్రోహం చేస్తారా, గెలిచే పశ్చిమ నియోజకవర్గం సీట్ను ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది, త్యాగాలకు బీసీలు కావాలా, కమ్మ సామాజిక వర్గం పనికిరాదా అని ప్రశ్నించారు ఆయన. ఖచ్చితంగా రాబోయే 6 నెలల్లోనో 12 నెలల్లోనో జనసేన పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది. అది మీ చేతుల్లో నుంచి కావాలనే తెలుగుదేశం పార్టీ చేతికి ఇచ్చేశారు. ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ 2 అయి తీరుతుంది. పోతిన మహేష్ వ్యాఖ్యలపై జనసేన నేత కిరణ్ రాయల్ మండిపడ్డారు. జనసేనలోకి రాకముందు వచ్చాక మహేష్ క్రేజ్ ఎంత మారిందో తెలుసుకోవాలని సూచించారు. వైసీపీ నాయకులు మాట్లాడినట్టు మేము మాట్లాడితే మహేష్ గారు బాధపడాల్సి వస్తుంది. ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎవరు విమర్శించినా, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎవరు మాట్లాడినా ఈ రాష్ట్రంలో మొట్టమొదట రోడ్డుకి ఎక్కుతా ఎంతవరకైనా పోరాడతాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేకపోతే మన ఎవరికి రాజకీయ భవిష్యత్తు లేదు. మనకి రాజకీయ భిక్ష పెట్టింది కళ్యాణ్ గారు. కాబట్టి ఈరోజు టీడీపీలో కూడా చాలా మంది సీట్ రాలేదు. రాజకీయ కుట్రలో భాగంగానే జనసేనకు టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆరోపించారు పోతిన మహేష్. పొత్తులో 10, 15 సీట్లు కుక్క బిస్కెట్లు పడేస్తున్నట్టు పడేస్తే మనం తీసుకోవాలా అని మీరు మాట్లాడారు కదా. నేడు తెలుగుదేశం పార్టీకి 144 స్థానాలతో పాటు జనసేన పార్టీలో ఉండేటువంటి 10 స్థానాలు అంటే 154 స్థానాలు మీరే పడేశారా? లేకపోతే తెలుగుదేశం పార్టీయే మనకి ఒక కుక్క బిస్కెట్ లాగా 10 స్థానాలు పడేసిందా? దానికోసం మీరేమన్నా బిస్కెట్లు తీసుకున్నారా? ఏం బిస్కెట్లు తీసుకున్నారో కూడా సమాధానం చెప్పాలి. పోతిన మహేష్ వ్యాఖ్యలపై మండిపడ్డారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ. సామాజిక వర్గాల వారీగా న్యాయం జరగకుంటే పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కాపులందరికీ అన్యాయం చేసేస్తున్నారు, జన సైనికులకు అందరికీ అన్యాయం చేస్తున్నారు. నిన్నటి వరకు ఎవరు సంక్రాంతున్నారు, కాపులందరికీ అన్యాయం చేస్తుంటే జన సైనికులకు అన్యాయం చేస్తుంటే ఎందుకు మాట్లాడాలా? బేరం అంతకు పెట్టుకున్నారు మీరు. సుజనా చౌదరి వస్తే ఒక డబ్బులు ఇవ్వాలా, రాదు ఇంకోటి వస్తే డబ్బులు ఇవ్వాలా. డబ్బులు ఇస్తే మీరు రాజకీయం చేస్తారా? ఎంత చేస్తారండి? ఎన్నాళ్ళు చేస్తారండి? ఇలాగ ఇటువంటి రాజకీయాలకి తెరపడబోతుంది. నూతన రాజకీయాలు తెరతీస్తారు. విజయవాడలో జనసేన పార్టీ మీరు వెళ్ళిపోవడం వల్ల బలపడిందని చెప్పి దృఢంగా నమ్మిన వాళ్ళు నేను మొదటివాడిని. జనసేనను వీడిన పోతిన వైసీపీలో చేరుతారనే టాక్ వినిపిస్తోంది. పోతిన కూడా చేరితే తప్పేంటని ప్రశ్నించడం అందుకు బలాన్నిచ్చింది. జనసేనని రాజధానిలో నేను బతికిచ్చా, పవన్ కళ్యాణ్ గారు నన్ను చంపేశారు. రాబోయే రోజుల్లో నాది రాజకీయ పునర్జన్మే. నా ఇష్టం వచ్చిన జెండా పట్టుకుంటా. పోతిన మహేష్ కి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది జనసేన. పార్టీ పేరును వాడుకొని అన్ని రకాలుగా లబ్ధి పొందిన వ్యక్తి మహేష్ అని ఆరోపించారు. జన సైనికుల్ని, వీర మహిళల్ని సరిగ్గా గుర్తించి సరైన వాళ్ళని ఎంకరేజ్ చేశారా? మీరు ఎంతమంది నాయకులు మీరు తయారు చేశారు? మీకు వైసీపీకి సంబంధాలు ఉన్నాయా లేవా? ఇవి తెలిసిపోతాయి. ఎందుకంటే ఇంకొక 2 రోజుల్లో మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు. ఇవాళ సాయంత్రం ఆల్రెడీ నిన్న నెగోషియేట్ చేశారని చెప్పేసి కబుర్లు. ఇటు రిజైన్ అటు కౌంటర్ అనుకున్నట్టుగా చకచకా జరిగిపోయాయి. అయితే జనసేన నేతల అవినీతికి సంబంధించి త్వరలోనే నిజాలు బయట పెడతానని బాంబు పేల్చారు పోతిన మహేష్. ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.